నటసింహం బాలయ్య అఖండ 2 మూవీ మీద అంచనాలు ఎంతున్నాయో అదే స్థాయిలో ఓపెనింగ్స్ కూడా మతి పోగొట్టాయి. ఏకంగా 59.95 కోట్ల ఓపెనింగ్స్ రావడం నిజంగా రికార్డే. సీనియర్ హీరోల్లో తొలి పాన్ ఇండియా హిట్ తనకే దక్కింది. ఈ స్థాయి ఓపెనింగ్స్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన రికార్డ్ బాలయ్యకే సొంతమైంది. నిజానికి 75 నుంచి 90 కోట్ల పైనే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉండేది. కానీ అఖండ 2 గత వారం రాకుండా ఈ వారానికి వాయిదా పడడంతో ఆ కన్ఫ్యూజన్ లో అఖండ 2కి కేటాయించిన థియేటర్స్ హిందీ మూవీ దురందర్కి వెళ్ళిపోయాయి. అక్కడే కనీసం 20 కోట్ల వరకు మైనస్ అయిందా? ఇప్పుడు దాన్ని రికవరీ చేసేందుకు అఖండ 2 మూవీకి నార్త్ లో మరో 1000 థియేటర్స్ ఇచ్చేలా ఉన్నారా? మరి హిట్ టాక్ తో నడుస్తున్న దురందర్ పరిస్థితి ఏంటి? టేక్ ఎ లుక్. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు. ఎవడ్రా విభూతి కొండను ఆపేది? బాలయ్య అఖండ 2 మూవీ ఫస్ట్ డే వసూళ్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అంతా అంచనా వేసినట్టే 59 అంటే మొత్తంగా దాదాపు 60 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. ఇదంతా అంచనా వేసింది. నైజాంలో అయితే ప్రివ్యూతోనే 6 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఆంధ్ర నుంచి 5.5 కోట్ల వసూళ్లు రావటం, ఇక యుఎస్లో 9 కోట్లతో కలిపితే మొత్తంగా ప్రివ్యూ రూపంలో 20 కోట్లు, ఫస్ట్ డే వసూళ్లు 40 కోట్లు, మొత్తంగా ప్రివ్యూ ప్లస్ ఓపెనింగ్స్ తో కలిపి 60 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. నిజంగా ఇది ఓ రకంగా వండరే. సీనియర్ హీరోల్లో చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ ఈ నలుగురులో పాన్ ఇండియా రేంజ్లో ఎవరికీ 60 కోట్ల వసూళ్లు రాలేదు. అంతెందుకు బాలీవుడ్లో షారూఖ్కి తప్ప మరే హీరోకి కూడా ఈ స్థాయిలో 60 కోట్ల ఓపెనింగ్స్ దక్కింది లేదు. ఆ లెక్కన ఇది పాన్ ఇండియా లెవెల్లో బాలయ్యకి ఫస్ట్ హిట్గా కన్సిడర్ చేయాల్సి వస్తోంది. నిజానికి అఖండ 2 మూవీకి 60 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి అనేది ఎంత నిజమో, ఈ సినిమా రిలీజ్ చేసిన విధానంలో అడుగడుగున లోపాలున్నాయి అనేది అంతే నిజం. నిజానికి హిందీ మూవీ దురందర్ కంటే అఖండ 2కే నార్త్లో హైప్ దక్కింది. కానీ ఇది విడుదల వాయిదా పట్టడంతో అఖండ 2 ఆడాల్సిన థియేటర్స్ అన్నీ దురందర్కి దక్కాయి. ఆ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఇప్పటికిప్పుడు అఖండ 2 కోసం థియేటర్స్ ఇవ్వాలంటే కుదరని పని. అలా 1000 స్క్రీన్లను అఖండ 2 మూవీ మిస్ చేసుకుంది. జీ స్టూడియోనే అఖండ 2 హిందీ బెల్ట్ లో రిలీజ్ చేసింది. సో అఖండ 2 టాక్ కిక్కిచ్చాక ఇప్పుడు 500 స్క్రీన్స్ మండే నుంచి పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. మండే, ట్యూస్డే కలెక్షన్స్ ని బట్టి మరో 500 స్క్రీన్స్ కూడా దక్కేలా దురందర్ టీంతో జీ స్టూడియోస్ ముందే మాట్లాడుకుందని తెలుస్తోంది. ఏదేమైనా గురువారం అడ్వాన్స్ బుకింగ్స్ లో సౌత్ ఇండియా, అలానే యుఎస్, కెనడా, యూకేలో ఎక్కడా సమస్య రాలేదు. కానీ నార్త్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్కి కూడా టెక్నికల్ ఇష్యూ రావటం కూడా వచ్చే ఓపెనింగ్స్ని తగ్గించింది. లేదంటే 70 నుంచి 85 లేదంటే 90 కోట్ల వరకు ఓపెనింగ్స్ వస్తాయనేది ఫిలిం టీమ్ అంచనా. ఏదేమైనా శనివారం, ఆదివారం తాలూకు టికెట్స్లో 70% పైనే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో నార్త్ ఇండియాలో ముందే బుక్ అయ్యాయి. అలా చూస్తే సెకండ్ డే 60 కోట్లను మించే నంబర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలానే మరో 10-15 రోజులు కంటిన్యూ అయితే ఇయర్ ఎండ్ లోపే 1000 కోట్ల వండర్ జరిగినా జరగొచ్చు. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు. ఎవడ్రా విభూతి కొండను ఆపేది?